నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే నాగరాజ్ గారు. లాంగ్ డ్రైవ్ కార్స్కి సంబంధించి ప్రీవియస్ వీడియో మనం చేసింది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. అవును. అయితే కొంతమంది ఇప్పటికీ కూడా కార్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఎలా మేము అందులోకి అటాచ్ చేసుకోవాలి లాంగ్ డ్రైవ్ కార్స్లోకి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ప్రాసెస్ ఏంటి సార్ అసలు? లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ వాళ్ళ యాప్లో మన జర్నీ ఎలా ఉండింది అన్న విషయం మీతో షేర్ చేస్తా. సో చాలా ముఖ్యమైన విషయము ఇది లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ నాగరాజ్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది మన లొకేషన్ అనమాట. అంటే మనము లేదా మన కార్తో పాటు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ లొకేషన్ అక్కడ చూపిస్తుంది. కిందికి వెళ్తే ఇక్కడ క్వైరీస్ అంటే FAQs ఉన్నాయన్నమాట, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇందులో వచ్చేసేసి వాట్ ఆర్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మొట్టమొదటి ప్రశ్న ఉంటుంది. అటాచ్మెంట్ ఎలా చేయాలో కార్ని. హూ పేస్ ఫర్ ఫాస్టాగ్, ఒకవేళ మీ కార్ హైవే రోడ్కి వెళ్ళింది అనుకోండి ORRలోకి, అక్కడ ఫాస్టాగ్ ఎవరు పే చేస్తారు. మూడో ప్రశ్న వాట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. ఒకవేళ వాట్ ఇఫ్ యూ నీడ్ యువర్ కార్ ఫర్ సెల్ఫ్ యూస్, మీకు ఒకవేళ మీ పర్సనల్ యూస్ కోసం కార్ కావాలి అంటే మీరు ఎలా మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. దాని తర్వాత ప్రశ్న వచ్చేసి హౌ ఆర్ ట్రాఫిక్ చలాన్స్ హ్యాండిల్డ్. ఇప్పుడు కార్ ఎవరైనా సిగ్నల్ జంప్ చేశారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా జరిగిందంటే చలాన్ పడుతుంది. సో ఆ చలానా ఎవరు కడతారు, ఆ డీటెయిల్స్ అన్నిటికీ కూడా ప్రతి ప్రశ్నకి ఆన్సర్స్ ఇక్కడ మనము క్లిక్ చేయగానే ఇక్కడ కింద మనకి ఆ ఆన్సర్ అనేది కనపడుతుంది అక్కడ. సో ప్రతి ప్రశ్నకి ఆన్సర్ అక్కడే ఉంది. కంప్లీట్గా లాంగ్ డ్రైవ్ కార్స్ మేనేజ్మెంట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఈ విషయంలో. అది నేను చెప్పదలుచుకున్నాను మొట్టమొదటిసారి. నా ఇక్కడ మనం చూసుకుంటే ట్యాప్ హియర్ హౌ టు ఎర్న్ మనీ, అంటే మన కార్ని ఎలా అటాచ్ చేయాలి లాంగ్ డ్రైవ్ కార్స్లో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి. ఇక్కడ మనం క్లిక్ చేయగానే వీ విల్ గో టు ది ఒక పాపప్ మెన్యూ వస్తుంది. అంటే నా కార్ నంబర్ ఏంటి, ఆ కార్ నంబర్ ఇక్కడ నేను టైప్ చేయాలి. ఓకేనా, నా కార్ నంబర్ టైప్ చేశాక నేను ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేస్తా బటన్. సో ఈ ఆటోమేటిక్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అడుగుతున్నమాట. నా కార్ యాక్చువల్గా ఏ బ్రాండ్ కార్, అలాగే అది పెట్రోల్ కారా డీజిల్ కారా. ఇలా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిటీ, నేను ఏ సిటీలో ఉంటున్నాను. ఎందుకంటే ఎక్కడైతే నేను ఉంటున్నానో ఆ డిఫరెంట్ సిటీస్లో మనకు లాంగ్ డ్రైవ్ కార్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఏ లొకేషన్లో అటాచ్ చేయాలి సార్? హైదరాబాద్ మన మొట్టమొదటి వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఇది ఇక్కడ హెడ్ ఆఫీస్ అండ్ ఇక్కడే మనము అటాచ్ చేసుకోవచ్చు. రెండోది బెంగళూరు సిటీ, వరంగల్, వైజాగ్, గోవా అండ్ విజయవాడ. ఓకేనా, సో ఇప్పుడు నేను హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేస్తున్నాను నాగరాజ్. సో ఇక్కడ సెలెక్ట్ చేశాక నా కార్ మోడల్ ఏంటి ఆ డీటెయిల్స్ ఇక్కడ నేను టైప్ చేసుకుంటాను. దాని తర్వాత నా కార్ పేరేంటి, అంటే ఏ కంపెనీకి చెందిన కార్, ఇక్కడ నా డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. దాని తర్వాత ఫ్యూయల్ టైప్, అంటే నాది ఈవీ కారా పెట్రోలా డీజిలా. దీని తర్వాత సీటింగ్ కెపాసిటీ, 5 కూర్చోవచ్చా, 7 కూర్చోవచ్చా, 9 మందా. కార్ కలర్ ఏంటి, సిల్వర్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, అది ఉన్న కార్ కలర్ మనం ఇక్కడ ప్రెస్ చేయాలి. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరర్ డేట్, ఈ విషయం చాలా ముఖ్యమండి. 2014 లేదా 2014 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన కారే ఇక్కడ మనం అటాచ్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్ కార్స్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ ఓనర్ నేమ్, నేను నా కార్ ఓనర్ కాబట్టి ఇక్కడ నేను నా పేరు నేను టైప్ చేసుకుంటా. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నేను ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తా. ఇక్కడ మీరు చూడొచ్చు నాగరాజ్, నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేశాను. దీని తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తా. సో ఒకసారి కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అది చూపిస్తుంది నాకు 10,000 to 50,000 రూపీస్ మధ్యలో నేను ఎర్న్ చేయగలుగుతా. 10,000 ఎందుకు పెట్టారు అండ్ 50,000 ఎందుకు పెట్టారంటే 50,000 అంటే ఫుల్ నెలలో, మొత్తం ఈ నెలలో 27 రోజులు నా కార్ ఒకవేళ బుక్ అయిందనుకోండి, నాకు 50,000 వరకు ఇన్కమ్ వస్తుంది. ఇన్ కేస్ 27 డేస్ నా కార్ మాత్రం లాంగ్ డ్రైవ్ కార్స్కి నేను ఇచ్చేసాను, కానీ బుకింగ్ మాత్రం రాలా, మరి అలాంటప్పుడు నాకు లాస్ కదండి. అవును. ప్లాట్ఫామ్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. దీని తర్వాత ఇక్కడ మీకు నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాను. ఆ డేటా ఏముంటుందండి నెక్స్ట్ పేజ్లో? ఎగ్జాక్ట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్ అండి. ఇక్కడ మనకి మన కార్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతుందన్నమాట. ఒక ఫ్రంట్ అనేది తీసుకుంటాను, ఇది కార్ బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసేసాను యాప్లో. సో ఇప్పుడు మూడో ఫోటో, సో ఇలా ఇది కార్ బ్యాక్ డిక్కీ సార్. నేను ఒకవేళ ట్రై చేశాను అనుకోండి కంటిన్యూ అంటే, ప్లీజ్ అప్లోడ్ కార్ రీడింగ్ వ్యూ ఇమేజ్. ఇప్పుడు కంటిన్యూ సార్, ఇమేజెస్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు నేను ఇక్కడ నా పొల్యూషన్ సర్టిఫికేట్, కార్ది, కార్ అడ్రస్, నేను ఉంటున్న అడ్రస్, దాంతోపాటు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, అవన్నీ నా ఇంటి అడ్రస్తో సహా ఇక్కడ నేను యాడ్ చేసిన తర్వాత నా కార్ డీటెయిల్స్ అన్నీ కూడా యాప్లోకి వచ్చేస్తాయి. ఓకే. సో
నా కార్ని ఎవరైతే రెంట్కి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ చూసుకొని నా కార్ డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసి కార్ బుక్ చేసుకోవచ్చు. ఏ కార్ ఓనర్కైనా సరే డెఫినెట్గా వాళ్ళ సేల్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే ఎవరైనా బుక్ చేసుకుంటేనే బాగుంటుంది అనుకుని చూస్తారు. ఒకవేళ ఎటువంటి బుకింగ్స్ రాలేదు, ఇప్పుడు కారు ఓనర్ పరిస్థితి ఏంటి అంటే ఏ విధంగా ఉంటుంది అసలు? నేను నా కార్ని అక్కడ అటాచ్ చేశాను లాంగ్ డ్రైవ్లో. ఒకవేళ నిజంగానే బుకింగ్స్ వీళ్ళు అన్నట్టుగా రాకపోతే నా పరిస్థితి ఏంటి? నా కార్ అక్కడే ఉంటుంది, పైగా నేను యూజ్ చేసుకోలేదు, అది నాకు పెద్ద హెడేక్ అవుతుంది. కాబట్టి నేను అడిగిన తర్వాత కంపెనీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్పారంటే, సార్ మినిమం కార్ బుకింగ్ గ్యారంటీ ఉంటుంది. ఎలా ఉంటుందంటే 27 days మొత్తం నేను అటాచ్ చేసిన తర్వాత అందులో నుంచి ఒకరోజు కూడా బుక్ కాకపోతే మినిమం 10 days బుకింగ్ అమౌంట్ నాకు వాళ్ళు యాజ్ అ కాంపన్సేషన్ అమౌంట్గా పే చేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ 1000 రూపాయలు పర్ డే అనుకోండి నా కార్కి ఎగ్జాంపుల్. అలా 10 రోజులకు సంబంధించిన 10,000 రూపాయలు నా అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఇన్ కేస్ కారు బుక్ అయిందనుకోండి, ఒక రోజు కోసమా వారం రోజుల కోసమా బుక్ అయింగానే ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపీస్ రెంట్ ఉందనుకోండి, అందులో నుంచి 50% రెంట్ లైక్ 1,000 రూపీస్ నాకు ముందు పంపించేస్తారు. సో దానికి అర్థం ఏంటంటే నా కారు బుక్ అయిపోయింది, కారు ఆల్రెడీ వాడుతున్నారు. సో అలా మనకి ఆ కార్ రెంటల్ గురించి, కార్లో నుంచి వచ్చే ఇన్కమ్ గురించి మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? మెయింటెనెన్స్ అంటారా, నిజంగా నేను చెప్తున్నాను, రెగ్యులర్గా మనము కారు వాడాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుందండి. ఎలాగో జనరల్ సర్వీస్ మనము ఒకసారి ఫస్ట్ 3 and 4 సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా చేయించాలి. అలాంటి జనరల్ సర్వీసే మీకు లాంగ్ డ్రైవ్ కార్స్లో కూడా ఖచ్చితంగా చేస్తారు. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి ఓవరాల్గా? వాళ్ళకి కావాల్సిన కార్ అటాచ్మెంట్ చేయడానికి ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ నేను మీకు తెలియజేస్తాను. ఇన్ఫాక్ట్ అదే స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది మీకు. ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేస్తే మీకు లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ సపోర్టింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా మీకు కావాల్సిన సహాయాన్ని మీకు అందజేస్తారు. అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు వాళ్ళకి కాల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళండి, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయండి, యాజ్ అ కస్టమర్గా చూడండి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళ కార్ గివింగ్ సర్వీస్కి ఎలా ఇస్తున్నారు, దాంతోపాటు అది రెంట్కి ఎలా ఇస్తున్నారు, వాళ్ళ ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూసుకున్నాక సాటిస్ఫై అయిన తర్వాతే తప్పకుండా కార్ ఇవ్వమని చెప్తాను. మీరు ఎవరైనా సరే మీరు కార్ ఓనర్ అయితే డెఫినెట్గా మీరు అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సో డేటా తెలుసుకొని మీరు వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సింగ్ గారు. వెల్కమ్ నాగరాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.